ఈరోజు వీడియో వచ్చేసి అమెరికాలోని గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయో చూపించాలనుకుంటున్నానండి. మేమైతే ఇప్పుడే ఇక్కడికి స్టార్టింగ్లోనే మనకి పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లే ఏరియా అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, చాలా ప్లేస్ అయితే ఉంది మనకి పిల్లలు ఆడుకోవడానికి. సో ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే మనకి రైట్ సైడ్ స్కూల్ ఉందండి. అక్కడ కనిపిస్తుంది కదా మనకి మెరూన్ కలర్. సో అది అంతా స్కూల్ సరౌండింగ్స్ అన్నమాట. సో స్టార్టింగ్లో మనకి ఒక లెఫ్ట్ సైడ్ ప్లే ఏరియా అయితే ఉంటుంది. చూడండి, చాలా స్పేషియస్గా పిల్లలు ఆడుకోవడానికి అన్ని వెరైటీసు ఎంత పెద్ద పెద్దగా అన్నీ అయితే బాగా పెడతారన్నమాట. అది కూడా పిల్లలు ప్రతిరోజు అయితే కూడా ఆడుకోరు, ఎందుకంటే ఇక్కడ వింటర్ టైంలో ఆడుకోవడానికి కుదరదు కాబట్టి ఈ సమ్మర్ ఉన్న 2-3 మంత్స్లో ఆడతారు. ఆ తర్వాత మళ్ళీ జూన్, జూలై, ఆగస్ట్ అప్పుడు సమ్మర్ టైంలో ఎలాగో హాలిడేస్ ఇచ్చేస్తారు. బట్ మ్యాక్సిమం వాళ్ళు ఆడేది అంటే ఒక 3-4 మంత్స్ అంతే. బట్ అయినా సరే వాళ్ళు ఎంత ఫెసిలిటీస్ అన్ని వాటికి పిల్లలకి ఉండాలని చాలా చక్కగా అయితే అన్ని స్కూల్స్లోని ఈ విధంగానే పెడతారండి. అందుకే ఈ రకంగా అన్ని ఫెసిలిటీస్ చక్కగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందరూ మన ఇండియన్సే కాదు, అమెరికన్స్ కూడా అందరూ ఈ స్కూల్స్కి పంపుతారండి. మనకైతే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ అని ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ అందరూ ఎక్కడో ఒక 20% మెంబర్స్ మాత్రమే ప్రైవేట్ స్కూల్స్కి పంపుతూ ఉంటారు అమెరికన్స్. మిగతా వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్సే. ఇవి మనకి అన్ని ఫెసిలిటీస్ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇక్కడ అప్ టు 10th క్లాస్ వరకు ఫ్రీ స్కూల్ సర్వీస్ ఉంటుందండి. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఫ్రీ సర్వీస్ ఇస్తుంది. ఆ 10th తర్వాత నుంచి మనకి కాలేజెస్కి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుందండి స్కూల్ సిస్టమ్ అనేది. అప్ టు 10th ఫ్రీ సర్వీస్ అన్నమాట. చూడండి, మీకు అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, మేము ఉన్నది ఇప్పుడు ప్లే ఏరియాలో ఉన్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మనకి రోడ్కి అటువైపు స్కూల్ ఉంది. ఆ పక్కన మనకి స్టాప్ సైన్ కనిపిస్తుంది కదా, అక్కడ లోపల టర్నింగ్ లోపలికి వెళ్ళాలి. అది కూడా కార్లు ఎవరు వెళ్ళొచ్చు అంటే ఎవరైనా కిడ్స్ని డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే జస్ట్ ఫ్రంట్ స్కూల్ ముందు డ్రాప్ చేసేసి మళ్ళీ మనం ఆ విధంగా రిటర్న్ తీసుకుని అయితే వచ్చేసేయాలన్నమాట. అదర్ పర్సన్స్ ఏవైనా వర్క్స్ ఉన్న వాళ్ళు స్కూల్లోకి రావాలి అనుకుంటే వాళ్ళ పార్కింగ్ అయితే ఎంట్రన్స్లోనే కార్లు చూపించాను కదండి, అక్కడ పార్క్ చేయాలి. ఈ ఓపెన్ ప్లేస్ అంతా చూడండి, చాలా స్పేషియస్గా ఉంది కదా. ఇది అంతా స్కూల్ బస్సెస్ అండి. స్కూల్ బస్సెస్ కూడా సర్వీసు ఫ్రీ ఉంటుంది ఇక్కడ. ఎవరికి దగ్గరలో మనం ఒక లొకేషన్లో ఉంటున్నామంటే ఆ లొకేషన్ దగ్గరలో ఉన్న స్కూల్నే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కూడా. సో మనకి దూరంగా ఏదో వేరే నచ్చిన స్కూల్ కావాలి అంటే మనం ఆ లొకేషన్కి దగ్గరలో ఉంటేనే మనకి ఇస్తారన్నమాట స్కూలు. సో ఆ విధంగా ఉంటుంది ఇక్కడ స్కూల్ సిస్టము. అంటే పిల్లలు అంత దూరం వెళ్ళి టైర్డ్ అవ్వకూడదు, వాళ్ళకి నియర్ బై ఉండాలి అన్నట్టు వాళ్ళ ప్లాన్ అన్నమాట. చూడండి, ఈ పక్కన ఉన్నది విజిటర్స్ పార్కింగ్ ప్లేస్ అండ్ స్కూల్ బస్సెస్ కూడా. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఒక ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది, అటువైపు లెఫ్ట్ సైడ్ ఇంకొక ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. స్కూల్ బస్సు కాకుండా కార్లో వచ్చే పిల్లలు ఇక్కడ మీకు కనిపించే వే దగ్గర డ్రాప్ చేసేసి స్టాప్ పెడతారు. స్టాప్ చేస్తే వెంటనే పిల్లలు దిగి లోపలికైతే ఈ విధంగా వెళ్ళిపోతారు. సో కార్ని ఇంకా పార్క్ చేయని అవసరం లేకుండా ఆ టర్న్ తీసుకుని వెళ్ళిపోతారన్నమాట. చూడండి, ఇక్కడ డోరు కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అన్నమాట. సో కార్లో వచ్చే పిల్లలందరినీ ఇక్కడ స్లోగా వెళ్తూ ఉంటారు. స్టాప్ చేసిన తర్వాత పిల్లలు దిగేసి లోపలికి వెళ్తారు. అది కూడా 9 లోపు వస్తే డోర్ ఓపెన్ ఉంటుంది. 9 తర్వాత వస్తే మనకి అక్కడ స్పీకర్స్ ఉంటుంది కదా, ఆ స్పీకర్లో మన నేము, మనం వచ్చాము, వి వాంట్ టు కమ్ ఇన్సైడ్ అని చెప్తే వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. లేదంటే డోర్ అనేది ఓపెన్ అవ్వదు, కంప్లీట్గా లాక్ అయిపోయి ఉంటుంది. అంటే పిల్లలకు సెక్యూరిటీ ఉంటుందన్నమాట. సో వాళ్ళు బయటికి వెళ్తారు అన్న ఇబ్బంది కూడా ఉండదు. కంప్లీట్గా డోర్ అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది. అందుకే పిల్లలు 9 లోపు బస్సులో అయితే ఎట్లాగో వచ్చేస్తారు. మనం డ్రాప్ చేయాలన్నా సరే 9 లోపు కరెక్ట్గా డ్రాప్ చేస్తే డోర్ ఓపెన్ ఉంటుంది. లేదు అంటే వాళ్ళు లోపలికి మనం వెళ్ళి డ్రాప్ చేసి ఎందుకు లేట్ అయిందో చెప్పి మనం రావాలన్నమాట. సో అలాంటప్పుడు కార్ అయితే కంపల్సరీ పార్క్ చేసుకుని రావాలి. ఓన్లీ డ్రాపింగ్ వాళ్ళు జస్ట్ స్లో చేసుకుంటూ పిల్లల్ని ఆ ఫ్రంట్ డోర్ దగ్గర డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. సో ఇది వచ్చి మెయిన్ డోరు. ఈ సర్కిల్లోంచి కార్లు వెళ్తూ ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మెయిన్ డోరు. ఆ పక్కన ఉన్నది లెఫ్ట్ సైడ్ది ఆ డోర్ వచ్చేసి ఎగ్జిట్ డోరు. అంటే ఈ మెయిన్ డోర్లో లోపలికి వెళ్తారు పిల్లలు. స్కూల్ అయిపోయిన వెంటనే వాళ్ళు స్కూల్ బస్ దగ్గర రావాలి అంటే
క్రౌడ్ లేకుండా పిల్లల్ని 1 by 1 ఈ డోర్ నుంచి పంపిస్తారనమాట. సో ఈ డోర్ నుంచి వచ్చి నేను ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా, స్కూల్ బస్సెస్ ఈ ఏరియాలో పార్క్ చేసి ఉంటాయి కదా. సో వాళ్ళ బస్ నెంబర్ వాళ్ళకి టీచర్స్ ఆల్రెడీ వాళ్ళతో ఉంటారు బస్ ఎక్కేంత వరకు. సో ఆ బస్సులో ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇదంతా స్కూల్ బస్సెస్ అంతా పార్క్ చేసి ఉంటాయి ఈవినింగ్ టైం. సో అంతేకాకుండా చూడండి, ఇవన్నీ క్లాస్ రూమ్స్ అండి. 10th క్లాస్ వరకు ఉంటుంది కదా, చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఇది మెయిన్ అంతా ఫ్రంట్ కనిపించేదంతా ఇక్కడంతా ఆఫీస్ రూమ్ సెక్షన్ ఉంటుంది. ఇది అంతా కూడా ఇవి కూడా చిన్న చిన్న క్లాసెస్ సెక్షన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది అంతా పార్కింగ్ ఏరియా. సో మనకి అదర్ పర్సన్స్ మనం వెళ్ళాలి అన్నా కూడా క్లాస్ రూమ్స్లోకి పేరెంట్స్నైనా సరే అలౌ చేయరు. ఓన్లీ పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు, న్యూలీ జాయిన్ అయినప్పుడు మాత్రమే పిల్లలు ఫస్ట్ ఆర్ సెకండ్ డే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు మాత్రమే మనం స్కూల్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. రిమైనింగ్ డేస్లో మనం ఓన్లీ అడ్మిషన్ రూమ్ వరకు వెళ్ళి ఎందుకు లేట్ అయ్యారో అనేది చెప్పి మనం ఐడి కార్డ్ ప్రూఫ్ చూపించి అడ్మిషన్ రూమ్లోంచి మాత్రమే వచ్చేసేయాలి. క్లాస్ రూమ్లోకి అయితే అలౌ చేయరు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందనో మరి ఎందుకో తెలియదు, వాళ్ళైతే అలౌ చేయరన్నమాట. సో ఓన్లీ మేము లోపలికి ఫస్ట్ ఆర్ సెకండ్ డేస్ వరకే వాళ్ళు ఛాన్స్ ఇస్తారనమాట. చూడండి, ఇదంతా మనకి స్కూల్ సరౌండింగ్స్లో ఏ ఏ ప్లేస్లో ఏదేది ఉందనేది వాళ్ళు గ్రాఫ్ అట్లా పెట్టారనమాట. చూడండి, నేను మళ్ళీ బ్యాక్కి ప్లే ఏరియాకి అయితే వచ్చేసాను. సో మనకి ఇక్కడ నుంచి చూస్తే కంప్లీట్గా చూడండి, కార్లు పార్కింగ్, స్కూలు అన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ కనిపించే పార్కింగ్ ఏరియానే మనం అవుటర్స్ అక్కడ పార్క్ చేసుకుని వెళ్తారన్నమాట. ఓ పక్కన ప్లే ఏరియా, ఒక పక్కన బస్సెస్ పార్కింగ్, స్కూల్ ఎన్విరాన్మెంటల్ ఏ విధంగా ఉంటుంది అనేది అన్నీ అయితే చూసారు కదండి. ఏ విధంగా ఉంటాయి అమెరికాలో గవర్నమెంట్ స్కూల్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.